ప్రగతినగర్ శ్మశాన వాటికపై హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలకు స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతినగర్ శ్మశాన వాటికను కబ్జా నుంచి విముక్తి చేయడం స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏలేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్మశాన వాటికను సందర్శించిన కాంగ్రెస్ నేతలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలపై తక్షణ స్పందన కనిపిస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి అన్నారు. బిజినెస్ వాళ్ళ పక్షాన్ని నిలబడి చాలా పెద్ద వాళ్ళ పక్షాన్ని నిలబడి శ్మశాన వాటికతో పాటు ఈ శంషిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ సర్వే నంబర్ 57 శంషిగూడది కానీ సర్వే నంబర్ 307 గాజుల రామారంది కానీ ఇంకా అనేకమైనటువంటి భూములన్నీ కూడా ఆ పెద్దలకు దారదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన నాటికి కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుల్డోజర్లతో ఆ రియాల్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద రియాల్టర్లకు సంబంధించినటువంటి బుల్డోజర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉండే, పెద్ద ఎత్తున షీట్స్ కట్టి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ల్యాండ్ కూడా భూ కబ్జాదారుల దగ్గరికి పోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి హైడ్రా ద్వారా ఈ శ్మశాన వాటికకు పెద్ద ఎత్తున ఫెన్సింగ్ వేయించడం, ఆ తర్వాత ఇమీడియట్ గా మరి సంబంధిత మంత్రి మా జిల్లా మంత్రి గారు దీన్ని డెవలప్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం, రేపో మాపో మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇట్స్ గుడ్ న్యూస్. ఇది చాలా విధాలుగా గత అందరం కొన్ని సంవత్సరాల నుండి 3 ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నాము. మేము కమిటీ ఫామ్ అయ్యాము, అన్ని పార్టీలు కలుపుకున్నాం. మేము సార్ సూచన మీదకి ఒక పార్టీ కాదు, ప్రగతి ఉన్న పార్టీలు పెద్దలు యూత్ అందరినీ కలుపుకున్నాం. మేము ఒక ఎక్షన్ ఫామ్ ముందు పోతా ఉంటుంటే కొంతమంది సహాయం చేస్తూ కొంతమంది మీడియాలో మమ్మల్ని యుద్ధం పెట్టే పరిచయం చేశారు. మేము అన్ని విధాలుగా ఏమన్నా మేము ఓర్చుకున్నాం. నాకు పని ముఖ్యం, ప్రజలు సురక్షిత ముఖ్యం, నాకు అవసరాలు ముఖ్యమని మేము సైలెంట్ గా ఉన్నాము. పరిరక్షణ కమిటీ ఏది కాపాడింది, ఏది చేశారు అనేది మేము కాపాడుతున్నాం అనేది ఎవరో అప్లికేషన్ ఇస్తారు. హైడ్రా ఆఫీస్ పోయి అప్లికేషన్ ఇచ్చినంత మాత్రంలో రంగనాథ్ గారు మీరు ఇచ్చిన అప్లికేషన్ వల్లనే హైడ్రా ముందుకొచ్చి ఫెన్సింగ్ వేసింది అనటం అది ఎంతవరకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది. మాకు ప్రయత్నం చేసి ఉంటే మేము అభినందిస్తాం, దాని వరకు ఉండండి. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన హైడ్రా ఇది. మరి మీరు రండి, మా దాంట్లో వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోండి, మేము వద్దనం వేసుకొని మీరు కూడా మాట్లాడండి. మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హైడ్రాది ఇంత మంచి కార్యక్రమం ఎన్నో ఏండ్లుగా చూస్తున్నాం. ఇక్కడ మా పెద్దలు ఎవరైనా చచ్చిపోతే నా 25 కిలోమీటర్లు అక్కడ వెయిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మాకు ఈ రోజు ఇది ఇంత ఈ స్పందించి హైడ్రా అధికారులు రంగనాథ్ గారు అయితే ఇమ్మీడియట్ స్పందించి ఇది మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ రోజు ఈ ఫెన్సింగ్ కార్యక్రమం రావడం జరుగుతుంది.